అండి ఎగ్ మసాలా కర్రీ విత్ వెజిటేబుల్ పులావ్తో ఏ విధంగా చేస్తానో నా స్టైల్లో చూసేయండి. కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ అండ్ సాల్ట్ వేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నా. ఇక్కడ పల్లీలు, నువ్వులు, గసగసాలు వేయించుకుంటున్నా. తర్వాత కొంచెం కొబ్బరి అనేది నల్లగా ఉంటేనే, అంటే దాని అడుగు భాగం నల్లగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మీ ఇష్టము, ఒకసారి మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. అట్లా వైట్గా రెడ్డిష్గా ఉంటే అంత టేస్ట్ ఉండదు కొబ్బరి అనేది. తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకున్నాను కదా, అవి వేయించి పెట్టుకున్నాను. మసాలా కూడా పేస్ట్ పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూసేయండి. బాండి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసేసి జీలకర్ర, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవి బిర్యానీ దినుసులు అవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మనం పేస్ట్ పట్టుకున్న పేస్ట్ని వేసుకున్న తర్వాత కావాల్సినంత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం ఆ పోపులోనే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత పేస్ట్ వేసుకోవాలి. అది మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు దాన్ని ఉడకనివ్వాలి. ఎగ్స్ కూడా వేసుకొని ఆ మసాలాలోనే ఉడకనిస్తే మసాలా అనేది ఎగ్స్కి పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే. ఇంకా ఇప్పుడు రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బగార్ రైస్ చేస్తున్నా, అది వెజిటేబుల్ పులావు. సేమ్ ఆ ప్రాసెస్లోనే వెజిటేబుల్స్ అయితే బీన్స్ తీసుకున్నాను, బఠానీ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నా, ఆలు తీసుకున్నా. ఈలోపు మన కర్రీ అయితే మంచిగా యమ్మీగా రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఒక టమాటో తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ వేసుకొని బిర్యానీ దినుసులు ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అవి టమాటో కూడా వేసుకున్నాను. అవి మంచిగా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకున్నా. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. నానిన బియ్యం అయితే 4 కాకుండా 3కి కొంచెం 4th గ్లాస్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. తర్వాత మంచిగా ఉడకనివ్వాలి. దీనిపైన అది వాటర్ దగ్గర అయిన తర్వాత వెయిట్ ఏదైనా పెట్టండి, ఇంకా మంచిగా అవుతుంది అన్నము. చూడండి యమ్మీగా వెజిటేబుల్ పులావ్ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో విత్ ఎగ్ మసాలా కాంబినేషన్తో. మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి అయితే ఇట్లా చేస్తే చాలా ఇష్టం. పన్నీర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ అయితే ఇది చేశాను నేను. చాలా యమ్మీగా ఉంది. నేను వాయిస్ ఇస్తుంటేనే నా నోరు ఊరిపోతుంది. ఇంకా వెళ్ళి తినేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసారుగా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.